అందరూ ఊహించినట్లు చైనా తైవాన్పై యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా? గత కొన్ని రోజుల నుంచి చైనా ఇటు తైవాన్ అటు జపాన్పై యుద్ధానికి దిగుతామని చేస్తున్న హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చబోతున్నాయా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. ఇక తాజాగా అమెరికా తైవాన్కు $11.1 బిలియన్ ఆయుధాల విక్రయం చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఇక జపాన్ కూడా చైనాకు భయపడి తమ డిఫెన్స్ బడ్జెట్ను భారీగా పెంచుకుంది. ఈ క్రమంలో చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు ప్రారంభించింది. తైవాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం తైవాన్ సముద్ర జలాలు గగనతలంలో సుమారు 10 గంటల పాటు ఎవ్వరూ ప్రవేశించరాదని హుకుం జారీ చేసింది. మరి చైనా తైవాన్కు గట్టి వార్నింగ్ ఇవ్వడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. కాలంగా తైవాన్ను కబలించాలని చూస్తోంది. ఈ విషయం పరోక్షంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చెబుతూ వస్తోంది. అయితే బీజింగ్కు భయపడి తైవాన్ అమెరికా నుంచి సుమారు $11.1 బిలియన్ ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది చైనాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో చైనా సోమవారం తైవాన్ గగనతలంలో పాటు సముద్ర జలాల్లో నేవీని దించింది. మంగళవారం 0 గంటల నుంచి సుమారు 10 గంటల పాటు తైవాన్ గగనతలంతో పాటు సముద్ర జలాల్లో ఎవ్వరూ రావడానికి వీల్లేదని గట్టిగా హెచ్చరించింది. వాదులు కానీ లేదా విదేశీ శక్తులు కానీ జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది చైనా. ఇక చైనా ఆగ్రహానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, తైవాన్ అమెరికా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడం. రెండోది, జపాన్ ప్రధాని సాని టకాయిచి ఒకవేళ చైనా తైవాన్తో యుద్ధానికి దిగితే జపాన్ సైన్యం తైవాన్ సైనికులకు అండగా నిలుస్తుందని కామెంట్ చేశారు. ఈ ప్రకటన చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఇక బీజింగ్ వాదన విషయానికి వస్తే తైవాన్ తమ భూభాగంలో ఒకటి అని వాదిస్తోంది. కావాలనుకుంటే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని పలుమార్లు హెచ్చరించింది. ఇదిలా ఉండగా సోమవారం నాడు చైనీస్ మిలిటరీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఒక ప్రకటనలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి షీ ఈ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబోలో ఒక పోస్టు పెడుతూ తమ కార్యకలాపాల గురించి వివరిస్తూ తమ ఫోకస్ అంతా సముద్ర జలాలతో పాటు వైమానిక దళాలకు శిక్షణ ఇవ్వడం, సముద్ర జలాల్లో పెట్రోలింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు కీలకమైన పోర్ట్ ఏరియాల్లో బహుముఖ నిరోధక చర్యలను నిర్వహించడంపై దృష్టి సారిస్తాయని తెలిపారు. ఈ విన్యాసాలు తైవాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రత్యేక దళాలకు, విదేశీ శక్తులకు ఒక హెచ్చరిక లాంటివని సిఈ హెచ్చరించారు. మరో ప్రకటనలో ఒక మ్యాప్ను విడుదల చేస్తూ తైవాన్ చుట్టుపక్కల పెద్ద జోన్లో మ్యాప్లను విడుదల చేశారు. ఇక్కడ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లైవ్ ఫైర్ అయింది. నాన్సీ పెలోసి కూడా చైనాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడంతో చైనా మరింత రెచ్చిపోయి తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, జాతీయ ఐక్యతను పరిరక్షించుకోవడానికి మిలిటరీ డ్రిల్లింగ్ అవసరమని తమ చర్యను సమర్థించుకోవడం మొదలుపెట్టింది. కాగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లేదా పిఎల్ఏ తైవాన్ సముద్ర జలాల్లోకి ఫైటర్ జెట్స్ తో పాటు బాంబర్స్, మానవరహిత ఏరియల్ వాహనాలను, లాంగ్ రేంజీ రాకెట్స్, మొబైల్, ల్యాండ్ బేస్డ్ టార్గెట్లను లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నామని పిఎల్ఏ తెలిపింది. చైనాకు చెందిన ఓడలు, యుద్ధ విమానాలు తైవాన్కు వివిధ మార్గాల గుండా వెళతాయని, వివిధ సర్వీసులకు చెందిన సైనికులు జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తాయి, అలాగే సంయుక్త దాడుల్లో పాల్గొంటాయి. ఇక చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా సంస్థ సమాచారం ప్రకారం ఈ విన్యాసాలు తైవాన్కు ఉత్తరాన ఉన్న కీలకమైన కీలుంగ్ ఓడరేవుతో పాటు తైవాన్కు దక్షిణాన ఉన్న ఈ ద్వీపంలోని తైవాన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అధికార ప్రతినిధి ఘాటుగా స్పందించారు. చైనాను హెచ్చరించారు. తైవాన్ను తక్కువగా అంచనా వేయొద్దు, ప్రాంతీయ శాంతిని దెబ్బతీయవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించండి, రెచ్చగొట్టే చర్యలను నిలిపివేయాలని బీజింగ్ను కోరారు. చైనీస్ అధికారుల హెచ్చరికలకు స్పందిస్తూ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి మిలిటరీ ద్వారా చైనా తన ఇరుగు పొరుగు దేశాలను బెదిరిస్తున్నాయని, తైవాన్ చైనా చర్యను ఖండిస్తోందని ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అధికార ప్రతినిధి కరెన్ క్యూ చెప్పారు. ఇక చైనా విషయానికి వస్తే ఈ దెబ్బ కాగా అమెరికాతో పాటు జపాన్ను తైవాన్ సముద్ర జలాల్లోకి, గగనతలంలోకి రాకుండా చైనా అడ్డుకుంటుందని నార్త్ ఈస్ట్ ఏషియా క్రైసిస్ గ్రూప్ సీనియర్ ఎనలిస్ట్ విలియం యాంగ్ అభిప్రాయపడ్డారు. ఇక చైనా జస్ట్ మిషన్ 2025 విన్యాసాల విషయానికి వస్తే గతంతో పోల్చుకుంటే తైవాన్ ఎక్కువ భాగాన్ని కవర్ చేయడమే కాకుండా భారీ సంఖ్యలో మిలిటరీని తైవాన్ సముద్ర జలాల్లోకి పంపించే అవకాశాలున్నాయి. దీంతో పాటు చైనా తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని చూపించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కాగా తైవాన్కు అమెరికాకు గతంలో ఎన్నడూ లేని విధంగా $11.1 బిలియన్ ఆయుధాల అమ్మకాల